ఈ వీడియోలో మనం ఏఐ వాడి ఒక చిన్న గేమ్ ఎలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్నేక్ గేమ్ ఒకటి తయారు చేసాం ఏఐ వాడి యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. మీరు కూడా ఇలాగే సింపుల్ గేమ్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యూజింగ్ ఏఐ. సో ఇంకేం రిలేటివ్, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్గా మనం ChatGPTలోకి వెళ్ళి మనం ఏమైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ గేమ్ సంబంధించిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇవ్వాలి దానికి. ఇప్పుడు నేను ఫర్ డెవలపింగ్ ఏ స్నేక్ గేమ్ యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. దాంట్లో ఏమేమి ఉందనుకుంటున్నా, ఒకటి స్కోరు దాంట్లో డిస్ప్లే అవ్వాలి అండ్ గేమ్ అయిపోయిన తర్వాత స్కోరు మీరు ఎంత స్కోర్ చేసావో కనిపించాలి. అండ్ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అలా చేయాలి. ఈ మూడు ఉంది ఒక స్నేక్ గేమ్ స్మాల్ది. దానికి ప్రాంప్ట్ అంతా ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ కొట్టంగానే కోడ్ అనేది ఇస్తుంది. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఇవ్వగానే దానికి సంబంధించిన కోడ్ అయితే ఇచ్చింది. HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఈ మూడు కోడ్లు అయితే ఇచ్చేసింది. దీన్ని మనం తీసుకెళ్ళి VS కోడ్లోనే టెస్ట్ చేయాలి. VS కోడ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మనం ఒక ఫాల్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి న్యూ అనే దాంట్లో న్యూ ఫాల్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒక పేరు ఇచ్చి క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు VS కోడ్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో 3 సబ్ ఫోల్డర్స్ అయితే పెట్టాలి. దాంట్లో ఏంటి, ఫస్ట్ index.html, style.css, script.js ఈ 3 అయితే మనం ఇచ్చేస్తున్నాం. ఈ 3 ఇచ్చిన తర్వాత HTML కోడ్ని కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేయాలి అండ్ CSS కోడ్ని కూడా దాంట్లో కాపీ చేసి పేస్ట్ చేయాలి. 3 జావాస్క్రిప్ట్ కోడ్ కూడా దాంట్లో పేస్ట్ చేసి ఈ 3 పేస్ట్ చేయగానే మన గేమ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మన HTML దాంట్లోకి వెళ్ళి కాపీ పాత్ మీద నొక్కి దాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక బ్రౌజర్లో మనం కొట్టామంటే మన గేమ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను కాపీ పాత్ నొక్కగానే దీన్ని తీసుకెళ్ళి ఒక బ్రౌజర్లోనే పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే గేమ్ అనేది స్టార్ట్ అయింది. గ్రీన్ కలర్ అనేది స్నేక్, ఆ రెడ్ కలర్స్లో వచ్చాను ఎగ్స్. ఇప్పుడు ఈ స్నేక్ని మనం కంట్రోల్ చేస్తూ ఆ ఎగ్స్ ఎన్ని తింటే అంత స్కోర్ పెరిగినట్టు. అండ్ దీనికన్నా గుద్దుకొని అవుట్ అయితే రీస్టార్ట్ అనే బటన్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఏఐ వాటి మనం 1 minute గేమ్ ఎలా తయారు చేసాము. సో ఇలాంటి ఇంకా వీడియోస్ మనం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడే ఛానల్కి. థ్యాంక్ యూ.